అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అమూల్యమైన ఆత్మీయ అవకాశముకే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమును ధ్యానించుకుందారు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, నీ ఘనమైన అమూల్యమైన ఆత్మీయ నేత్రముకై మీకు అనేకమైన కృతజ్ఞతలు, వినుతులు, స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు చెల్లించుకొనుచున్నాము. నాదా, సత్యస్వరూపి, ప్రాణేశ్వరుడా, ప్రాణప్రియుడా, మీరు మాతో ఉండుమని, నీ బోధను మాకు వినిపించుమని, మా ఆత్మకు నీ బలమైన ఆత్మీయ ఆహారమును మాకు అందించమని, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపును, సహాయమును, సహకారమును, నీ యొక్క సాఫల్యతను మీరు మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, మేలులు, ఉపకారాలు ప్రభువు నిండుగా మెండుగా మన ಎಲ್ಲరికి అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాసి యొక్క జీవితంలో శ్రమజీవిగా, ఒక ధన్యకరమైన ధన్యుడుగా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరు అనిస్తనంటే యోబు గారు. యోబు గారి గురించి నేర్చుకోకముందు యోబు గారి యొక్క జీవితంలో భక్తిని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. యోబు గారి గురించి దేవుడే స్పష్టంగా సాక్ష్యం చెప్తున్న మాట. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఈ యొక్క ఊజు దేశంలో ఉన్నవాడు. ఈ యొక్క ఊజు దేశము, ప్రాంతము ఎక్కడ ఉంది అని చరిత్రను బట్టి మనం చూడగలిగితే కనుక పాలస్తీనా, అరేబియా ప్రాంతం మధ్యలో ఉన్న యూఫ్రటీసు నది సమీపమున ఉన్నట్లుగా చరిత్రను బట్టి, మరి యొక్క స్థితిని బట్టి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం, తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. యోబు గారు భక్తి జీవితం ఒక మాదిరి జీవితం. యోబు గారి యొక్క విశ్వాస జీవితం ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవలసిన ఆత్మీయ జీవితం. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, యోబు గారు కుటుంబ జీవితం కలిగిన వాడు, గొప్ప ధనవంతుడు, ధనికుడుగా పేరొందినవాడు, న్యాయస్థుడుగా పేరొందినవాడు, ప్రార్థనాపరుడు, దేవుని యొక్క ఆత్మను కోరుకుంటున్నవాడు, దైవ సహాయము కలిగినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ యొక్క యోబు గారు భక్తి జీవితంలో ఎన్నడూ కూడా ఎరుగని, గ్రహించలేని ఒక బలమైన శోధన సైతానును బట్టి వచ్చింది. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే, యోబు గారి యొక్క జీవితం ఎంత ఆత్మీయ సారము కలిగినదంటే, ఎన్నిపోయినా సరే దేవుని జ్యేష్ఠత్వమును సంపాదించుకున్న జీవితం, జ్యేష్ఠత్వపు దీవెనలను అందుకున్న జీవితం, జ్యేష్ఠత్వపు సారముతో బ్రతికిన విశ్వాస సహితమైన జీవితం యోబు గారిది. దేవుడే అంటున్న మాట, ఊజు దేశములో యోబు అను ఒక మనుష్యుడు
యథార్థవంతునుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విడిచిపెట్టిన వాడు, కుటుంబ బాధ్యత కలిగిన వాడు, ధనవంతుడు, పేరొందినవాడు, న్యాయస్థుడు, అతనికి ఎటువంటి వారు కూడా తిరుగుబాటు చేసేవారు లేరు. స్థిరమైన విశ్వాసం కలిగిన వాడు దేవుని పట్ల, ప్రతి దినము కూడా దేవుని పట్ల విధేయత కలిగి, భయభక్తులు కలిగి, పిల్లడైన బాధ్యత కలిగి, కుటుంబం పట్ల బాధ్యత కలిగి అనేక వందలాది మందిని పోషించే పోషకుడు యోబు గారు. అటువంటి యోబు గారి జీవితంలో యోబుని యొక్క విశ్వాసాన్ని బట్టి సైతాను యోబుని నేరస్తుని చేసింది. సైతాను యోబుని నేరస్తుని చేసింది. లేని నిందను ఉన్న నిందగా చేసింది. లేని మాటను ఉన్న మాటగా నిరూపణ చేయటానికి సైతాను శోధనలు, సైతాను సమానమైన తలంపులు యోబు యొక్క జీవితమును ప్రతికూలముగా మార్చేసినాయి. అటువంటి సమయంలో కూడా యోబు గారు నేరస్తుడిగా ఉండిపోకుండా నీతిమంతుడిగా ఉండటానికి తీర్మానించుకున్నవాడు. సైతాను నేరము మోపింది, సైతాను సమూహము అంతయు కూడా కుదిపివేసింది. కానీ దేవుని యొక్క నీతిని బట్టి బ్రతికిన నీతిమంతుడైన, న్యాయం కలిగిన, భయభక్తులు కలిగిన విశ్వాసి ఎవరనిస్తారంటే యోబు గారు. యోబు గారి యొక్క జీవితంలో మనం చూడగలిగితే గనక దేవుణ్ణి చూపించిన విశ్వాసము, సైతానికి అపజయము కలిగించిన విశ్వాసము, స్థిరమైన విశ్వాసము. ఎన్ని ఉన్నా, ఎందరు ఉన్నా, ఏమి పోయినా, ఎవరు పోయినా యేసులోనే అన్నీను అందరూ ఇముని ఉన్నారనే విశ్వాసము. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, విశ్వాస జీవితానికి మాదిరి నేర్పిన మనిషి ఎవరు అనిసనంటే యోబు గారు. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో యోబు గ్రంథమును ఎవరు రాశారనేసి చాలా మంది అని అనుకుంటారు. చాలా మంది చాలా అభిప్రాయాలు కలిగిన వారుగా ఉన్నారు. కొంతమంది అయితే గనక ఆది పితామహులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కంటే ముందున్నవాడనేసి కొంతమంది అంటారు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 23-24 ప్రకారం చూస్తే గనక యోబు గ్రంథమును రాసింది యోబు గారే అని కొద్దిమంది అంటారు. ఏనాటి కాలము వాడైనా సరే యోబు గ్రంథములో నుంచి మనము నేర్చుకోవలసిందని అంటే విశ్వాస సహితమైన నీతి. నీతితో బ్రతికిన వ్యక్తి, నీతి కోసం బ్రతికిన వ్యక్తి, దేవుని కోసం బ్రతికిన ఆత్మీయ సారము కలిగిన వ్యక్తి, దేవుణ్ణి ఎత్తి చూపించిన వ్యక్తి, దేవుణ్ణి సిగ్గుపడనివ్వని వ్యక్తి, సైతానికి అపజయము కలిగించిన వ్యక్తి, సైతాను శోధనలను అవలీలగా జయించిన వ్యక్తి, మానవుల వైపు కాక దేవుని వైపు చూసిన వ్యక్తి, బాధలో కూడా బోధను బోధించిన వ్యక్తి, బాధల్లో కూడా దేవుణ్ణి శోధించకుండా బోధించిన బోధకుడు ఎవరనిస్తానంటే యోబు గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, ఆది కాండము 46వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఇస్సాకారు కుమారుల్లో ఒక కుమారుడు యోబు అను మాట కనబడుతుంది. కొంతమంది ఏమంటారంటే ఈ యోబు గారే ఆ యోబు గారు అంటారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, యోబు గారు గ్రంథములో యోబు గారి యొక్క జీవితమును మనం గమనించినట్లయితే సైతాను క్రూరత్వమును, సైతాను మూర్ఖత్వమును, సైతాను నేరము ఎలాగా వేస్తుందో, సైతాను నేరము ఎలాగ వేసి దేవుని యొక్క కార్యమును హేళన చేస్తుందో తెలిపే గ్రంథము ఈ యొక్క యోబు గారి యొక్క గ్రంథము. యోబు గారి యొక్క మనస్సు ఎటువంటిదని అంటే దేవుని యొక్క నీతి రాజ్యమును విడువని బ్రతుకుగా యోబు గారి యొక్క జీవితం ఉంది. యోబు గారి యొక్క జీవితంలో దేవుని యొక్క రాజ్యముగా ఉన్నవాడు భూమి మీద. దేవుని యొక్క రాజ్య రూపలావణ్యతలు, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఓర్పును, దేవుని యొక్క సమాధానమును నేర్చుకున్న వ్యక్తి,
ధర్మశాస్త్రము లేని కాలములో, ప్రవక్తలు లేని కాలములో, యాజకులు బోధకులు లేని కాలములో దేవుని యొక్క ఆత్మ తండ్రి గారి యొక్క నడిపింపుని బట్టి నడుచుకున్న వ్యక్తి ఎవరనిస్తారంటే యోబు గారు. తమకు, తమ బిడ్డలకు, తమ భార్యకు, తన యొక్క కాపర్లకు, తమ క్రిందున్న పనివారి అందరికీ కూడా దీవెనగా ఉంచబడిన వాడు యోబు గారు. ఆత్మీయ బలము నేర్పే గ్రంథము యోబు గ్రంథము. ఆత్మీయ జీవితమును నేర్పించే గ్రంథము యోబు గ్రంథము. ఆత్మీయ కార్యక్రమములను జరిగించే గ్రంథము యోబు గ్రంథము. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా వాటిని జయించగలిగే నీతిని నేర్పించే గ్రంథము యోబు గ్రంథము. శ్రమల్లో, బాధల్లో, వేదనలో, నిందలలో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా వాటి వైపు చూడకుండా దేవుని నీతి వైపు చూడమని చెప్పే గ్రంథము యోబు గారి గ్రంథము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, అపవాది అలు పెరగని అసత్యముతో, అలు పెరగనని శోధనతో యోబు గారిని ఎంత శోధించినా సరే, ఎన్ని నేరములు మోపినా సరే, దేవుని దగ్గర తప్పుడు వాణిగా, దోషిగా చేసినా సరే, దేవుని అంతరంగంలో యోబు గారు నీతిపరుడు, న్యాయస్థుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబుని సైతాను నేరస్తుని చేసింది. లోకము ఎదుట నేరస్తుని చేసింది. లోకము ఎదుట సైతాను నింద కలిగిన వానిగా, అవమానము కలిగిన వానిగా మార్చింది. ఇందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని అంతరంగంలో యోబు న్యాయస్థుడు, యోబు నీతిని జరిగించేవాడు, నీతి కోసం బ్రతికేవాడు, నీతిని బోధించేవాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, యోబు కఠినమైన శ్రమలలో, కఠినమైన వేదనలో, కఠినమైన రోగములలో, ఇంకా కఠినమైన ఆత్మీయ జీవితాన్ని బ్రతికించుకున్న ధన్యకరమైన ఆత్మీయ జీవి ఎవరనిస్తారంటే యోబు గారు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఆ శ్రమల కంటే ఇంకా కఠినముగా దేవుడి మీద విశ్వాసముతో బ్రతికిన నిజమైన విశ్వాస జీవితం ఎవరిదంటే యోబు గారిది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, కఠినమైన శ్రమజీవిగా ఉన్నాడు, జ్ఞానజీవిగా ఉన్నాడు, ధన్యకరమైన జీవిగా ఉన్నాడు, దీవెనకరమైన జీవనము గడిపాడు. ఆయన దీవెనకరమైన జీవనము గడిపిన యోబు గారి యొక్క జీవితమును మనం గ్రహించుకోవలసింది, మనము నేర్చుకోవలసింది, ఎటువంటి కఠినమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆత్మ తండ్రి సహాయం గొప్పది, ఆత్మ తండ్రి యొక్క నీతి గొప్పది. ఆత్మ తండ్రి గారి యొక్క నీతి మాత్రమే మనల్ని బ్రతికించగలిగేది. అందుకనే తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద పరలోకపు తండ్రి బోధను చేస్తుండేటప్పుడు చెప్పిన మాట కూడా, నీతి కోసము ఆకలి దప్పికలు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్న మాటను యోబు గారి యొక్క జీవితంలో మనం చూడగలం. క్షామములో ఉన్నా, కరువులో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, దేవుని యొక్క ఆత్మీయ పోషణను సంపాదించుకున్న మహిమజీవి ఎవరనిస్తారంటే యోబు గారు. దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయమును ఎదిరించని నీతిపరుడు. ఎటువంటి శ్రమ వచ్చినా సరే, ఎన్ని నిందలు వచ్చినా, ఎందరు ఎన్ని మాటలు అంటున్నా సరే, దేవునిని నిందించని నీతిమంతుడు యోబు గారు. భూలోకములో మనకేమన్నా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇతరులే మనవారే, యోబు వంటి స్నేహితుల వంటి వారే మనల్ని ఇంకా బాధ పెట్టే మాటలు, ఇంకా శ్రమ పెట్టే మాటలు, ఇంకా వేదన పెట్టే మాటలు మాట్లాడి మన బ్రతుకును ఇంకా హేళన చేస్తారు. సైతాను ఎవరిలో ఉన్నదో, సైతాను మనస్సు ఎవరిలో ఉన్నదో ఆ మనిషి ఎదుటి వ్యక్తిని హేళన చేస్తాడు, ఎదుటి వ్యక్తిని కించపరుస్తాడు, ఎదుటి వ్యక్తిని బలహీనముగా మాట్లాడుతాడు. కారణం ఏంటనిస్తే అది దేవుని మనస్సు కాదు, అది అపవాది మనస్సు. యోబు గారు కూడా దేవుని మనిషి కాబట్టి,
దేవుని యొక్క న్యాయ దృష్టిలో న్యాయస్థుడు కాబట్టి, దేవునికి భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, లోకము ఎదుట సైతాను యోబు గారిని ఎలాగ ఉంచిందంటే మరీ కఠినమైన బలహీనుడుగా, నిందకు కారకుడుగా, అవమానమునకు కారకుడుగా, నేరస్తునిగా, విశ్వాసము లేని వాడిగా, బహు భయంకరమైన పాపిగా సైతాను నిలువబెట్టింది. సైతాను ఎలాగ నిలవబెట్టినప్పటికీ కూడా అంతరంగంలో యోబు విశ్వాసము మాత్రము నీతిగా నిలిచింది. లోకములో సైతాను ఎటువంటి ప్రతికూలతలు ఉంచినా సరే యోబు అంతరంగము మాత్రము దేవుని నీతిని కోల్పోలేదు, దేవుని వాక్యంను కోల్పోలేదు, దేవుని యందు విశ్వాసమును కోల్పోలేదు, దేవుని యందు భక్తిని కోల్పోలేదు, దేవుని యందు మర్యాదను కోల్పోలేదు, దేవుణ్ణి ఎత్తి చూపించడం కోల్పోలేదు, దేవుని యొక్క క్రమమును కోల్పోలేదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్షయమగు దేహముగా మార్చబట్టానికి శ్రమ కారణమయ్యింది. ఎన్ని శ్రమలు వచ్చినా క్షయమైన వాటిని విడిచిపెట్టే విశ్వాస జీవితం యోబుది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని రోగములు వచ్చినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా యేసు కోసం బ్రతికిన విశ్వాస సహితమైన జీవితం యోబు గారిది. మన యొక్క ఆత్మీయ జీవితంలో అటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని కోసం బ్రతకగలుగుతున్నామా? దేవుడి మాటను బ్రతికించుకుంటున్నామా? మన యొక్క బ్రతుకులో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. క్షేమము లేకపోయినా దేవుని ఆత్మను క్షేమంగా పోషించుకున్నాడు. క్షేమము అనగా కరువులో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మను క్షేమంగా 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 పోషించుకున్నాడు యోబు గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, యోబు దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం కలిగిన వాడు. శ్రమస్తే కొట్టుకుపోయే విశ్వాసం కాదు, శ్రమస్తే దేవుణ్ణి నిందించే విశ్వాసం కాదు, శ్రమస్తే మనుషులను హేళన చేసి నిందించే అవమానపరిచే విశ్వాసం కాదు. దేవుని పట్ల నీతి కలిగిన విశ్వాసం, దేవుని పట్ల నీతి కలిగిన స్థిరత్వం కలిగిన అక్షయమగ విశ్వాసాన్ని ధరించుకున్నాడు యోబు గారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, యోబు గారి గ్రంథములో సృష్టి అంతయు కూడా వ్రాయబడి ఉన్నది. సృష్టికి కారణము దేవుని యొక్క దేవలోకము గురించి, దేవదూతల లోకము గురించి, దేవుని కుమారుల గురించి, మానవ నిర్మాణము గురించి, సైతాను అంతరంగము గురించి, సైతాను క్రూరత్వము గురించి, సైతాను ఆలోచన గురించి, పాప ఫలితము గురించి, శోధనకు పరిశోధనకు తేడాను గురించి, భూలోక సమానమైన సేతుల యొక్క అంతరంగ ఆలోచన గురించి, భౌతిక శాస్త్రము గురించి, పర్యావరణ శాస్త్రము గురించి, అలాగుననే జియోగ్రఫీ గురించి, భౌతిక పర్యావరణ శాస్త్రము గురించి, నక్షత్ర శాస్త్రము గురించి, నక్షత్ర శాస్త్రముల గురించి, పక్షుల శాస్త్రముల గురించి, అలాగుననే వివిధమైన ఎడ్యుకేషన్ స్ట్రీమ్స్ గురించి వ్రాయబడిన గ్రంథము ఏదైనా ఉన్నదని అంటే అది యోబు గారి గ్రంథము. ఇంత తెలివైన వారు, ఇంత తెలివిగా దేవుని యొక్క ఆలోచన కలిగిన వాడు, ఆనాటి కాలంలో దావీదు గారిని బట్టి సొలొమోనుకి జ్ఞానం వచ్చిందేమో కానీ, మందిరము కానీ, దేవుని ఆజ్ఞ కానీ, ధర్మశాస్త్రము కానీ యాజకుని లేని కాలంలో దేవుని యొక్క ఆత్మను బట్టి జ్ఞానవంతుడిగా ఎన్నో అనేకమైన విషయాలు రాసిన వ్యక్తి ఎవరని అంటే యోబు గారు. ఇటువంటి ఎంతటి జ్ఞానము కలిగిన వారు. యోబు గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక దేవుడి యొక్క ఆలోచన సభను గురించి కూడా యోబు గారు రాశారు. దైవజనులు దేవదాసాయి గారు ఈ యొక్క ఆలోచన సభలో గురించి ఎన్నోసార్లు పెద్దల నుంచి మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క
దేవుని యొక్క దైవ సంబంధమైన చిత్తము ఏ స్థితిలో ఉన్నదో, ఏ స్థితిలో తయారు చేయబడినదో, దేవుని యొక్క కార్యక్రమమును ఏ విధముగా సంకల్పము రూపము దాల్చినదో, ఈ విషయాలన్నీ కూడా దైవజనులు దేవదాసు అయ్య గారు ఈ యొక్క ఆలోచన సభలో చెప్పినట్లుగా పెద్దల ద్వారా మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. దేవుని దైవ లక్షణాల కోసం సృష్టి ప్రారంభము ఏ విధముగా ఉన్నదో, మనిషి ప్రారంభము ఏ విధముగా ఉన్నదో ఈ యొక్క ఆలోచన సభను బట్టి మనం నేర్చుకున్న వారం, తెలుసుకున్న వారం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే, యోబు గారి యొక్క ఆలోచన ఆత్మీయ ఆలోచన, ఆత్మను బ్రతికించుకునే ఆలోచన, పరిశుద్ధాత్మ తండ్రిని పోషించుకునే ఆలోచన, శరీరము వైపు కాక ఆత్మీయ పోషణ వైపు బ్రతికించే ఆలోచన కలిగిన విశ్వాసి, నీతిపరుడు, యోగ్యత కలిగిన వారు ఎవరని ఇస్తారంటే యోబు గారు మాత్రమే. యోబు గారి యొక్క జీవితంలో మనం చూడగలిగితే కనుక, యోబు గారి చరిత్రను మనం చూడగలిగితే కనుక, యెహెజ్కేలు గారు కూడా యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలోను 20వ వచనంలోను కూడా రాస్తారు, వారి నీతిని బట్టి వారు రక్షింపబడ్డారని. దేవుని యొక్క నీతిని బట్టి రక్షింపబడిన వారిలో ఈ ముగ్గురులో కూడా యోబు కూడా ప్రత్యేకమైన వాడు. యోబు నీతి ప్రత్యేకత కలిగినది. ఏంటి నీతి అనిసరంటే, ధర్మశాస్త్రము, దేవాలయము, దేవుని యొక్క స్థితి లేనప్పుడు దేవుడి ఆత్మస్వరూపిగా దేవునికి భయపడిన వాడు ఎవరనిసరంటే, స్థిర విశ్వాసాన్ని నిలుపుకున్న వారు ఎవరనిసరంటే యోబు గారు మాత్రమే. యోబు గారు మాటల్లో పాపము లేనివాడు. 2వ అధ్యాయము 10వ వచనంలో చూడగలిగితే గనక యోబు మాటలలో పాపము లేదు, యోబు నోటిలో పాపము లేదు, యోబు అంతరంగములో పాపము లేని వ్యక్తి. అందుకనే యోబు గారిని ఎలాగ చిత్రీకరించారంటే, ఎలాగ సాక్ష్యం ఇచ్చారంటే, దేవుడే ఇటువంటి వాడు ఆనాటి కాలంలో మరి ఒక్కడు లేడు. దేవుని యొక్క కార్యక్రమం కాబట్టి చూడగలిగితే గనక శ్రమలో కూడా బోధను బోధించిన వాడు, బాధలో బోధను బోధించిన విశ్వాస సహితమైన జీవితము ఎవరిదంటే యోబు గారిది. యోబు గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక బోధలో కూడా బోధించగలిగే బోధకుడు, బాధలో బోధించిన బోధకుడు, బాధను మరిచిపోయి దేవుని కార్యమును వివరించిన బోధకుడు. ఇంటిలో బాధ, ఒంటిలో బాధ, పరిసరాల్లో బాధ, అంతరంగంలో బాధ, శరీరానికి స్వస్థత లేదు, మనసుకు నెమ్మది లేదు. కానీ ఆత్మీయ జీవితాన్ని మాత్రం బ్రతికించుకునే విశ్వాసాన్ని మాత్రం అహరోను చిగురు వలె, ఒలివ మొక్క వలె బ్రతికించుకున్న విశ్వాస సహితుడు, నీతిపరుడు ఎవరనిసరంటే యోబు గారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే, యోబుకి భూమి మీద ఎవరు తిరుగుబాటు చేసేవారు లేరు. యోబు మాటకు కానీ, యోబు పనులకు కానీ, యోబు గారి యొక్క జీవితానికి కానీ ఎవరు కూడా తిరుగుబాటు చేసేవారు లేరు. యోబు గారి యొక్క జీవితము విశ్వాస సహితమైన జీవితం. యోబు గారు ప్రార్థనాపరుడు. బిడ్డల కోసమే కాదు, సర్వ సృష్టి కోసం కూడా దేవుడి దగ్గర విజ్ఞాపన చేసే వ్యక్తి. తన శత్రువుల కోసం, తనకు బాధ కలిగించిన స్నేహితుల కోసం ప్రార్థన చేసిన వ్యక్తి. ధర్మశాస్త్రము లేని సమయంలో ధర్మశాస్త్రమును నీతిగా నెరవేర్చిన వ్యక్తి. దేవుని ఆత్మ పరిపూర్ణతతో చేర్చుకున్న వ్యక్తి. నీతిపరుడు ఎవరనిసరంటే యోబు గారు. యోబు గారి యొక్క జీవితం మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎంతైనా పోషించుకోవలసిన వారమై ఉన్నాం, నడిపించుకోవలసిన వారమైన దేవుని క్రమమును జరిగించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యోబు గారి యొక్క జీవితంలో 7 కుమారులు చనిపోయినా సరే, 3 కుమార్తెలు కూలిపోయినా సరే,
7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు, బహు పనివారు, అంత ఆస్తి అంతా కూడా నాశనమైపోయినా సరే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా దేవుడిని శ్రేష్ఠ అనుట మేలు. ఇటువంటి ఆత్మీకరమైన విశ్వాసమైన బ్రతుకును ఆయన బ్రతికించుకున్నారు యోబు గారు. యోబు గారి యొక్క జీవితం మహిమోపకరమైనది. మనకి ఆత్మీయ జీవితంలో ఇటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోగలమా? ఇటువంటి ఆత్మీయ జీవితమును మనం నిలుపుకోగలమా? ఇటువంటి ఆత్మీయ జీవితమును మనం పోషించుకోగలమా? దేవుడే చెబుతున్నాడు కదా, యోబు ఇంత ధనికుడైనా సరే ఆరోగ్యం లేనివాడిగా మారిపోయాడు, ఆస్తి లేనివాడిగా మారిపోయాడు, ఎవరూ లేని వారిగా మారిపోయాడు, అందరి చేత నిందలు వేయింపబడే స్థితిలోనికి దిగజారిపోయాడు. అయినా సరే దేవుని విశ్వాసాన్ని మర్చిపోలేదు, దేవుని మాటను మర్చిపోలేదు, దేవుని నీతిని విడిచిపోలేదు, లోకము కోసము బ్రతకలేదు, దేవుని యొక్క మాటను బ్రతికించేవాడిగా దేవుని కోసం బ్రతికాడు. భూమి మీద దేవుని యొక్క పని కోసం బ్రతికాడు, దేవుని యొక్క జ్యేష్ఠత్వము మీద ఆశపడ్డాడు, నమ్మకం ఉంచుకున్నాడు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుని వైపు ఎన్ని తిప్పలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత రోగము వచ్చినా, శరీరం అనుకూలించకపోయినా సరే, మనసు కుదురలేకపోయినా సరే, కుటుంబ సభ్యులు కూలిపోయినా సరే, రోధించే బాధ, అలాగనే సనుక్కొనే గొరుక్కొనే ఆ యొక్క సతీమణి భార్య ఎక్కడున్నా సరే, దేవుడు కృపను బట్టి యోబు గారు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు, దేవుడి నీతిని విమర్శించలేదు, దేవుడికి ఎదురు ప్రశ్నే లేదు, దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుడి యొక్క స్థితిని తన శ్రమతో లెక్క వేయలేదు. అయ్యా, నీకింత నేను రోజు ప్రార్థన చేశాను కదా, ఏ పాపం చేశానయ్యా, ఏ స్థితితో నువ్వు నాకు ఈ యొక్క స్థితిని ఇచ్చావని దేవుణ్ణి ఎదిరించలేదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, యోబు గారి జీవితం మిక్కిలి సాత్వికమైన జీవితం, మిక్కిలి ఓర్పు సమాధానం కలిగిన జీవితం. మనుషులతో వధించలేదు, కానీ దేవుని దగ్గర విన్నవించుకున్నాడు. మనుషులు వాదించినా సరే దేవుని వైపు చూశాడు. మనుషులు నింద వేసినా సరే మనుషుల మీద నింద వేయలేదు, దేవుని మీద నింద వేయలేదు, సృష్టి మీద నింద వేయలేదు, తన మీద తను నింద వేసుకున్నాడే కానీ దేవుణ్ణి నిందగా మార్చిన విశ్వాసిగా లేడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇస్తానంటే, యోబు గారి యొక్క జీవితం మహిమోపకరమైనది. శ్రమ జీవితం, శ్రమలో సౌఖ్యము కలిగిన జీవితం, శ్రమలో విమలాత్మను పొందుకున్న జీవితం. విమలాత్మ అనగా పరిశుద్ధాత్మ తండ్రి గారిని పొందుకున్న, శ్రమ ద్వారా తమ ఆత్మను అలంకరించుకున్న జీవితం, శ్రమ ద్వారా దేవుడి యొక్క విశ్వాసాన్ని నీతిగా మలుచుకున్న జీవితం, శ్రమ ద్వారా దేవుణ్ణి ఇంకా అధికముగా తెలుసుకున్న జీవితం, శ్రమను లెక్క చేయని జీవితం, శ్రమకు విలువివ్వని జీవితం, శ్రమలో కూడా ఆత్మీయ జీవితాన్ని పోషించుకున్న జీవితం. శ్రమకు విలువివ్వకుండా ఆత్మీయ జీవితానికి విలువిచ్చిన బ్రతుకు కలిగిన జీవనం గడిపిన వారు ఎవరనిస్తారంటే యోబు గారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, భూలోకంలో ధనికుడు, భూలోకంలో ఆస్తిపరుడు, సంతానం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, ఇవన్నీ పోగొట్టుకున్నాడు. కానీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే బుద్ధిని మాత్రం యోబు గారు తెచ్చుకోలేదు. సైతానుని సిగ్గుపరిచాడు, సైతాను ఆలోచనలను సిగ్గుపరిచాడు, సైతాను బ్రతుకును బ్రతకనివ్వలేదు, సైతాను బ్రతుకును కొనసాగనివ్వలేదు,
సైతానుకి విజయము రాకుండా బ్రతికిన బ్రతుకు, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడినే బ్రతికించుకున్నాడు తన బ్రతుకులో. లోకమును ఆశించని బ్రతుకు, లోకమును కోరని బ్రతుకు, దేవుణ్ణి ప్రేమించిన బ్రతుకు, దేవుణ్ణి విడనాడని బ్రతుకు, దేవుని కోసం బ్రతికిన బ్రతుకు యోబు గారిది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దైవ చిత్తానుసారమైన బ్రతుకు, దేవుని నామమును ఎత్తి చూపించే బ్రతుకు, దేవుని అంతరంగమును ఆనందపరిచిన బ్రతుకు యోబు గారిది. దేవుని అంతరంగమునే ఆనందపరిచిన బ్రతుకు యోబు గారిది. దేవుని అంతరంగంలో ఆశను అందించి తృప్తిపరిచిన బ్రతుకు యోబు గారి విశ్వాసం, నీతికరమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, ఆత్మ పొందిన విశ్వాసం, దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకొనని విశ్వాసం, దేవుణ్ణి నిరుత్సాహపరచని విశ్వాసం, ఆత్మను నీరుగారని విశ్వాసం, దురాత్మలను దుష్టాత్మలను నిలవనివ్వని విశ్వాస సహితమైన ప్రార్థన కలిగిన విశ్వాసపరుడు ఎవరు అనిసినంటే యోబు గారు. యోబు గారి యొక్క జీవితం, మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతైనా పోషించుకోవలసిన వారై, ఎంతైనా నిలుపుకోవలసిన వారమై ఉన్నాం, ఎంతైనా నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. యోబు గారి యొక్క బ్రతుకే దేవుని కోసం, దైవాత్మను పోషించుకోవడం కోసం విశ్వాసాన్ని పోషించుకున్న బ్రతుకున్న విశ్వాసం, బ్రతికించే శ్రమలకు సాధనముగా ఉన్నా సరే దేవుని ఆత్మను ఆశ్రయముగా చేసుకున్న బ్రతుకు యోబు గారిది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, యోబు గారి జీవితం మన ఎల్లరకు కూడా మాదిరి కలిగిన జీవితం. యోబు గారిని మాదిరిగా మలుచుకోవలసిన విశ్వాస జీవితము యోబు గారిది. మన విశ్వాసానికి యోబు గారి యొక్క జీవితాన్ని మాదిరిగా మలుచుకోవాలి. అందుకనే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు రాయించిన మాట, యోబు యొక్క సహనము గురించి వింటిరి కదా. యోబు యొక్క సహనము గురించి వింటిరి కదా. యోబు సహవాసము ఎవరితో అనిసంటే దేవునితో. దేవునితో సహవాసం కాబట్టే సహనము కలిగాడు. దేవునితో సహవాసము, దేవుని ఆత్మతో సహవాసము, దేవుని యొక్క ఆలోచనతో సహవాసము, దేవునిపై నిరీక్షణతో సహవాసము. అందుకనే సహవాసం కలిగాడు. సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సహనాన్ని గ్రహించాడు. దేవుని సహనముతో దేవుని సమాధానాన్ని పొందాడు యోబు గారు. అటువంటి దీవెన, అటువంటి ఆత్మీయ ఆలోచన, ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ నేర్పు ప్రభు మనకి, మన కుటుంబాలకు, మన ఆత్మీయ జీవితాలకు ప్రభు అందించి ప్రభు మహిమ పొందును గాక. మెంచిని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు చెల్లించుకొనుచున్నాం. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. యోబు గారి యొక్క జీవితంలో ఉన్నట్టు ఆత్మీయ ఆలోచన శక్తిని, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపును మాకును మాదిరిగా అందించుము. నీ సహవాసములో నీ శక్తిని పొందుకునే యోగ్యత కలిగిన వారిగా మాకు అందించు. బాధాకాలము బోధాకాలం అన్నట్లు బాధలో కూడా బోధించే యోగ్యతకరమైన స్థితిని, సహాయ సమృద్ధిని మాకు అందించి, ఆత్మతండ్రి గారి యొక్క నడిపింపును మాకు అందించి మీరు మహిమను పొందుమని మహిమనాథుడగు యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, మేలులు, ఉపకారాలు ప్రభు మనెల్లరికి అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
ప్రకటన బయలుపరచిన ప్రకటన యేసయ్య ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన యేసయ్య ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన